మాయా, మీ ఊరి గురించి మీ పండగ గురించి అంతలా చెప్పావు కదరా. అసలు ఏముందిరా మీ ఊర్లో? ఏముందా మా ఊర్లో? నువ్వు నాతో పాటు రా, చూపిస్తా. ఇదిగో మాయ మా కోట. అప్పట్లో విజయరామరాజు అనే రాజు విజయానికి గుర్తుగా కట్టించారంట. చాలా పెద్ద కోట మాయ. ఎన్నో యుద్ధాలు చేశారంట రాజుగారు. మా విజయనగరం అనగానే గుర్తొచ్చేది పెద్ద చెరువు మాయ. మా ఊరికి చెరువే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ చెరువు చుట్టూ ఉన్న పార్కుల్లో సాయంత్రం అయితే చాలు ఎక్కలేని రంగులన్నీ ఇక్కడ ఉంటాయి. అదిగో కనిపిస్తుంది కదా, అదే మా గంట స్తంభం. ప్రతి గంట గంటకి విజిలేస్తుంది. నీకు ఏది కావాలన్నా గంట స్తంభం దగ్గర దొరికిస్తుంది. స్ట్రీట్ షాపింగ్ ఫేమస్ మయ్యా ఇక్కడ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఎప్పుడైనా విన్నావా? లేదు మాయా. అందుకే బడికెళ్ళి చదువుకోవాలంటారు. అది రాసిన మా గురజాడ అప్పారావు గారు ఇల్లుది. ఆయన కూడా మా విజయనగరం మనిషే. ఎంతో మహిమగల తల్లి, ఉత్తరాంధ్ర కల్పవల్లి, శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి. ఉత్తరాంధ్రలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ మాయా. విజయరామరాజు సోదరి అయిన ఈ అమ్మవారికి 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి పుట్టినీళ్ళుగా, మరొకటి మిట్టినీళ్ళుగా కొలుస్తాం. ఘంటసాల, సుశీల లాంటి గొప్ప సింగర్లే ఇక్కడ సంగీతం నేర్చుకున్నారంట. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందిరా ఈ సంగీత కళాశాలకి. అవునా? నేను కూడా జాయిన్ అవుతాను రా. నువ్వు ముందు బడికెళ్ళరా. సంగీతం మాత్రమే కాదు, ఎన్నో కళలకు పుట్టినిల్లు మా విజయనగరం. ఇదే కాదు మాయా, ఈ రోజు నుంచి మా విజయనగరం ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. చూస్తాగా, రచ్చే పండగ వచ్చి మాయా. నువ్వు పిల్లల మాయా, పండగ ఉందని బడికి వెళ్ళట్లేదు.